మీ టీచర్ అమ్మా? వాలంటీర్ చేస్తున్నాం సార్. వాలంటీర్గా? ఇక టీచర్ ఎవరు? సార్ అండి. ఏ ఊరు అయింది? లక్ష్మీపురంలో ఉంటున్నారు సార్, శ్రీకాకుళం. రాలేదా? వర్షం కదండి, స్మిర్గారి నుంచి వెళ్ళిపోతున్నాను. మీ మధ్య వస్తున్నారా? వస్తున్నారు సార్. రోజు పొద్దు నుండి వర్షం పడుతుంది సార్. అంటే టీచర్స్ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. పండుగ సార్ వర్షం పడుతుంది, రోజు వస్తున్నారండి. నిన్న మేము వచ్చినప్పుడు రాలేదని చెప్పారు. నిన్న వచ్చాం మేము మళ్ళీ. సార్ వచ్చారండి, సాయంత్రం వరకు ఉన్నారు. బొత్తాడ గౌరీ శంకర్రావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా విద్యార్థి విభాగం వైఎస్ఆర్సీపీలో మా గిరిజన ప్రాంతంలో విద్య అనేది అందని ద్రాక్షగా మారిన పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయుల కొరత, అలాగే కొండ ప్రాంతాలకు కూడా ఉపాధ్యాయులు వెళ్ళలేని స్థితి ఏర్పడింది. ముఖ్యంగా మైదాన ప్రాంతాలతో పోల్చి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలను విలీనం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఎక్కడైనా 1 నుంచి 5వ తరగతి పిల్లలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. గిరిజన ప్రాంతాలలో విద్యార్థులు ఒక ఊరు నుంచి వేరే ఊరు వెళ్ళడానికి కొండలు, వాగులు, గుట్టలు దాటాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో విద్యను దూరం చేయడం అనేది సమంజసం కాదు. ఒకసారి గమనించుకుంటే ప్రపంచంలో చాలా దేశాల్లో, ఫిన్లాండ్ లాంటి దేశంలో ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో అక్కడ చిన్న స్కూల్ ఏర్పాటు చేసి అక్కడ ఉపాధ్యాయులు నియమించడం, అలాగే స్వీడన్ లాంటి, నార్వే లాంటి దేశాలలో ఇదే మాదిరిగా విద్యార్థులు ఎక్కడుంటే అక్కడ ఉపాధ్యాయులను పంపించడం. మన దేశంలో కూడా హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, లడఖ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఒక సరైన విద్యను అందించడానికి కృషి చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ మన దగ్గరకు వచ్చేసరికి విద్యపై చాలా రకాల ప్రగల్భాలు పలికి మంచి విద్యను అందిస్తామని చెప్పిన మహనీయులు ఈరోజు విద్యను అందరదాక్షగా మారుస్తున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఏదైతే పర్యవేక్షణకు వీలుగా ఉండదన్న ఉద్దేశంతో అధికారులు ఈరోజు పాఠశాలలను మైదాన ప్రాంతాలతో మెజ్జి చేయాలని చూస్తున్నారని మేము భావిస్తున్నాము. ముఖ్యంగా మేము కోరుకున్నది ఒకటే, కొండ ప్రాంతాల్లో కూడా విద్య సరైన పద్ధతిలో విద్యార్థులకు అందాలి, పాఠశాలలు ఉండాలి, ఉపాధ్యాయులు నిత్యం వెళ్తూ ఉండాలి, అధికారుల పర్యవేక్షణ కూడా జరగాలి. ఇవి లేకుండా ఎవరో వాలంటీర్ల ద్వారా నిర్ణయిస్తే విద్యను అందిస్తే మాత్రం సహించేది లేదు. వీటిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మాకు కావాల్సింది మా లిపి, మా సంస్కృతికి సంబంధించిన ఉపాధ్యాయులను, వాలంటీర్లను నియమించండి అని అంటే, ప్రభుత్వ ఉద్యోగులు కొండలపైకి వెళ్లకుండా వాళ్ళ స్థానంలో వాలంటీర్లను ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదో అరకొర డబ్బులు ఇచ్చి విద్యను అభ్యసించడం సరైన పద్ధతి కాదు. ఇలా చూసుకుంటే భవిష్యత్తు అంతా అంధకారంలో పడి గాడి తప్పి వ్యవస్థ నాశనమయ్యే ప్రమాదం ఉంది. పూర్తిగా గిరిజన విద్యా వ్యవస్థ నాశనం అయిపోయి గిరిజనులు అనేవారు లేకుండా పోతారు. ఈ విషయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ఆందోళన కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం.